కొందరు నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లనే మాట్లాడతారు. ఆకుల గుడిసెల నుంచి హద్దాల మేడలకు పోయినా వాళ్ళ తీరు మారది. గయ్యాలేషం వేస్తారు. వాళ్ళ జోలికి పోయినామంటే పరికి కంప మీద బట్ట వేసి గుంజుకున్నట్టే. హాసొంటోళ్ళ జోలికి పోవద్దు. ఒకవేళ పోతే మాత్రం ఇంకోసారి ఎవ్వల తెరువు పోకుండా చేయాల్సిందే. హాసొంటోళ్ళు కొందరు రాజకీయాలు కూడా ఉంటారు. ఇగురం లేని మాటలు మాట్లాడి ఇజ్జత్ తీసుకుంటారు. పొగరాని కుంపట్లు రగిలిచ్చుట్లా ఏకంగా ఊర్లనే కాలబెట్టుట్లా కొందరు రాజకీయ లీడర్లు ఆరితేరిండ్రు. అందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఉండేటట్టే కొడుతున్నాడు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో, జరిగితే ఎవరు చేసిండ్రో ఎందుకు చేసిండ్రో తెలియదు. కానీ కేంద్ర మంత్రిని నేను అనేది మర్చిపోయి బండి సంజయ్ సారు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే కేటీఆర్ ను ఎప్పుడో జైలు వేసేటోళ్ళం అని నోరు బారేసుకున్నాడు. ఇక దాని మీద కేటీఆర్ సారు ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చకుండానే తప్పుడు మాటలు మాట్లాడతావా బండి సంజయ్? దీని మీద ఊకునేదే లేదు. తప్పైందని క్షమాపణ కోరు, లేకుంటే నిన్ను కోర్టుకు గుంజుతా, నీ పరువు తీస్తా అన్నట్టు గట్టి వార్నింగే ఇచ్చిండు బండి సంజయ్ కు. ఇక బండి సంజయ్ కు బగ్గున మండింది కావచ్చు. చూడుర్రి ఎట్లా తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. ఇదేమన్నా తారీఖేనా? ఇదేమన్నా పద్ధతేనా? కేంద్ర మంత్రి పదవిని ఎలగబెట్టుకుంటా ఇట్లనేనా మాట్లాడేది? కేటీఆర్ కుటుంబంతో సహా ఏ గుడి అంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నట. కేటీఆర్ దేవుణ్ణి నమ్మడు, తను నాస్తికుడు. కేటీఆర్ ప్రమాణం చేసుడు కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రమాణం చేయాలి అంటున్నాడు. ఇదేమన్నా ఎగురం ఉన్న ముచ్చటేనా? ప్రమాణాలు చేసుడు, దేవుడి మీద ఒట్లు పెట్టుకునే ముచ్చటేనా? కేటీఆర్ నాస్తికుడు అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? ఇంతకు బండి సంజయ్ దేవుణ్ణి నమ్ముతాడా? దేవుని మీద భక్తి భయం ఉన్నోడైతే చిన్నపిల్లను కూడా దేవుని మీద ప్రమాణం చేయాలి అంటాడా? మరి ఎందుకు తలాతోకలేని ముచ్చట్లు మాట్లాడతాడు? అయినా ప్రమాణాలు చేస్తేనే నిజ నిజాలు తెలుస్తాయా? మరి అట్లయితే పోలీసులు ఎందుకు? ఇన్వెస్టిగేషన్లు చేసే ఆఫీసర్లు ఎందుకు? లాయర్లు, వాకీలు, జడ్జి కోర్టులు ఎందుకు? ఇదేమన్నా నలుగురు మెచ్చే ముచ్చటేనా? అయినా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ కుటుంబం ఎందుకు ప్రమాణం చేయాలి? నెత్తిలేని మాటలు కాకపోతే అగో అదే ముచ్చడం మీద ఇగో గీసారేమో అంటున్నాడు. ఈనుర్రి ఆస్తులమ్మి ఇంకేదో అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినావని ఆయన చెప్పుకుంటా నిన్న నేను ఎక్కడో. మరి ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మీ దగ్గర ఆస్తులు? ఇలా బీజేపీలలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడ ఉన్నారు, ఇవాళ వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మరి మాట్లాడదామా? వాళ్ళకి ఎన్నికలు వచ్చినాయో మాట్లాడదామా? అరే నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. కొద్దిగా మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడండి. అగో అట్లంటున్నదేంది సారు? అంటే బండి సంజయ్ సారు నోటికి మెదడుకు కలెక్షన్ లేదు అన్నట్టు చెప్తున్నదేంది? ఏమో ఎవలకు ఏ ఉన్నది ఎవలకు ఏం లేదనేది పక్కకు పెడితే రాజకీయాలకు జర ఇంట్లో ఉన్నోళ్లను లాగకుండ్రి. ఏదనుంటే మీరు ఈదుల్లోకి వచ్చి తిట్టుకోండ్రి, కొట్టుకోండ్రి గాని ఇంట్లో ఉన్నోళ్ల జోలికి పోకుండ్రి అని అంటున్నారు బండి సంజయ్ సారు మాటలిన్న తెలంగాణ జనాలు.